ఈ క్రిస్మస్ పండుగ రోజు ఈ నక్షత్రాన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మొదటి వచనం కానీ చదవండి. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపు వచ్చామని చెప్పేది. యేసుక్రీస్తు పుట్టగానే సాక్ష్యాలు ఎన్ని కావాలా? 2 కానీ 3 కానీ సాక్షులు ఉంటే ఆ సాక్ష్యము నిజం అన్నమాట. ఒకడున్నా సాక్ష్యం నిజం కాదు. అసలు సాక్ష్యాలు లేకపోతే చరిత్ర లేదు. యేసుక్రీస్తు పుట్టడానికి సాక్ష్యం ఒకటి. రాత్రి మనం చదువుకున్నాం. ఆ రాత్రి గొల్లలు తమ మందను కాసుకొనుచుండగా గాబ్రియేలు దేవదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. వారి చుట్టూ వెలుగు ప్రకాశించెను. వారు బహుగా భయపడి అప్పుడు దూత అన్నాడు, భయపడకుడి, దావీదు పట్టణమందు మీ కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువును పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుల్లో పెట్టుట మీరు చూచెదరు. ఆ మహాదేవు ఆ యొక్క శిశువు యొక్క జన్మ వల్ల భూలోకములో ఉన్న సకల జనులకు ఆయన పిచ్చులైన వారికి భూమి మీద సమాధానము. యేసుక్రీస్తు పుట్టుక గొల్లలకు దేవదూత పరలోకానికి వచ్చి చెప్పిన సాక్ష్యం ఒకటి. 2వ సాక్ష్యం ఇదిగో, జ్ఞానులు గొల్లలు అంటే విద్య లేని పామరులు, విద్య కలిగిన వాడు. ఎవరైనా సరే దేవుడు ఒక సాక్ష్యాన్ని మహాజ్ఞానుల చేత ఒక సాక్ష్యం పొందుకున్నాడు. విద్య లేని పామరుల చేత కూడా సాక్ష్యాన్ని చెప్పించుకున్నాడు. మొదట విద్య లేని పామరులు ఆయనకి ఇష్టమైంది. చూసావా? మొట్టమొదట ఆయన పుట్టినప్పుడు ముందు ఎవరు తీరుతున్నాడు? గొల్లలకు చదువురాని వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్నారు. విద్య లేదు, జ్ఞానం లేదు. అటువంటి వారిని ముందుగా నేను పుట్టాను, మీకు భయం లేదని చెప్పి వారికి సెలవిచ్చినాడు. 2వ సాక్ష్యం ఏంటంటే ఇదిగో ఈ జ్ఞానులు ఏంటంట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపు వచ్చిందని చెప్పేది. తూర్పు దేశ జ్ఞానులు, మహాజ్ఞానులే. నక్షత్రాలు ఖగోళ శాస్త్రజ్ఞులు, భూగర్భ శాస్త్రజ్ఞులు, అన్ని శాస్త్రాలు దీంట్లో బైబిల్ అని ఉండేది. కాబట్టి ఈ జ్ఞానులు ఆ తూర్పు దిక్కున నక్షత్రం ఆయన పుట్టిన రోజే మధ్యాకాశంలో మధ్యరాత్రి వేళ ప్రకాశమానమైనటువంటి ఆ యొక్క నక్షత్రం ఉదయించింది. అది జ్ఞానులు తమ జ్ఞానం చేత పరిష్కారంగా తెలుసుకుంటున్నారు. ఈ నక్షత్రము ఎప్పుడు లేదు, ఈ రోజే పుట్టింది. దీని అర్థం ఏంటంటే ఒక మహారాజు, ప్రపంచాన్ని ఏలే మహారాజు ఈ పుట్టాడు అని చెప్పి అన్వేషణ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తా ఉంటే ఆ ఆకాశంలో పుట్టిన నక్షత్రము వారికి దారి చూపుతా వస్తుంది. అది అక్కడ ఆ వెలుగు జ్ఞానుల మీద ఉదయించి ఆ వెలుగు నీడలో ఈ జ్ఞానులు ప్రయాణం చేసి తూర్పు దేశము ఈ యెరూషలేము అనే పట్టణానికి వచ్చి అక్కడ హేరోదు రాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ హేరోదు రాజును అడిగారు వీళ్ళు ఏమని, అయ్యా హేరోదు రాజు, మేము తూర్పు దిక్కున ఒక నక్షత్రము చూసాము, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఆయన అడిగితే ఆయన అదురుపోయినాడు, కలవరపడ్డాడు. నేనే రాజునైతే నా రాజ్యం పెట్టుకోవడానికి పుట్టాడా అని ఈయన గుండెల్లో రైలు వెగితున్నాయంట, కలవరపడిపోయినాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరిని కలవర పెట్టేవాడు కాదు. ఆయన కలవరపాట్లని తీసేసి నిమ్మలపరచడానికి వచ్చాడు కానీ
అందరినీ కలవరు భయపెట్టే దేవుడు సైతాను కూడా భయపడతాడు. దేవుడు ఇప్పుడు భయపెట్టడు. భయపడేవాడు ఏం చేస్తాడు? భయపడకుడి గొల్లలారా, భయపడకుడి, ఆ ఎందుకు భయభక్తి కలవాలారా, మీరు భయపడకుడి, నేనున్నానని చెప్పి ధైర్యపరిచేవాడే మా దేవుడు. భయపెట్టేవాడు సాతానుడు. ఇద్దరు ఉండేది లోకంలో శక్తులు. ఈ భయపెట్టే శక్తి సాతాను శక్తిమంతుడే. వాడికంటే శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు దేవుడు యేసయ్య. ఈ ఇద్దరు శక్తులై భూమి మీద పనిచేసేది. అయితే పిల్లారా, ఈ యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఉదయించింది పైన. ఈ నక్షత్రమే యేసు క్రీస్తు ఎన్నో యుగాలకు ముందు పుట్టక ముందు ఈ నక్షత్రాల గురించి మోషే రాసినటువంటి గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథం 5 గ్రంథాలలో ఒక గ్రంథమైనటువంటి సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో 17 వచనాన్ని రాశారు. సంఖ్యాకాండము 24:17 చదవండి ఒకసారి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూస్తున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీయుల్లో పుట్టి లేచును. హల్లెలూయా, స్తోత్రం. అది చాలు. నక్షత్రం ఎక్కడ పుట్టిందంట? యాకోబులో. నక్షత్రం యాకోబులో ఉదయించను, రాజదండము ఇశ్రాయేలు నుంచి లేచింది. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క ఆ భక్తుల యొక్క సంతానంలో నుంచి, యూదుల సంతానం, ఇశ్రాయేలు సంతానంలో నుంచి ఈ నక్షత్రం ఉదయించింది. ఈ నక్షత్రం ఉదయించడానికి ఎన్నో యుగాలకు ముందే పరిశుద్ధాత్ముడు ఈ ప్రవక్త ద్వారా పలికాడు. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అంటే ఆ సంతానంలో నుంచి లోక రక్షకుడైన రాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా నక్షత్రము అంటే ఆ మహా వెలుగు నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. ఇశ్రాయేల్లో రాజదండము లేస్తుంది. ఈయన రాజులకు రాజు. అందుబట్టి అన్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? రాజు మహారాజు పుట్టే గాని నక్షత్రం పుట్టదు. కాబట్టి ఈ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువు. ఈ నక్షత్రం ఎవరు? వాగ్దానం చేయబడి లోకమంతటికి వెలుగును ప్రకాశింపజేసే, లోకమంతటికి లోక పాపాలని బాపి ప్రతి ప్రజలకు, ప్రతి రాజులకు, ప్రభుత్వాలకు, మంత్రులకు, ప్రజలకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి, స్త్రీలకు, పురుషులకు మహారక్షణ కలగజేసే వెలుగు ఈ నక్షత్రం యేసు. అయితే నక్షత్రం అంటే ఆకాశంలో మన రాత్రి నుంచి నక్షత్రాలు నేను అనుకోబాకండి. అవి మనకు దేవుడు చేసినవి. కాబట్టి నేనుటకు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను ప్రభు చేశాడు ఫస్ట్. ఇవి కాలములు, మాసములు, ఋతువులు మనకు తెలియపరుస్తుంటాయి, అందుపడ్డాయి. కానీ ఆ నక్షత్రాలు కాదు ఇవి. దేవుడే లోక రక్షకుడుగా భూలోకంలో ఇశ్రాయేలు సంతానంలో పుడతాడని చెప్పి రాయబడిన వాగ్దానము ఈ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ ఎప్పుడు చూడండి, అప్పుడే ఉందన్నమాట. ఆ లోక రక్షకుడు పుడతాడు, లోకమంతటికి వెలుగు వస్తుంది, అందరూ సంతోషిస్తారు, ప్రజలందరికీ సమాధానం చెప్పి ఆ యుగాలకు ముందే ఈ పుట్టుకల గురించి దేవుడు బయలుపరిచినట్టు గ్రంథంలో. యేసుక్రీస్తు ప్రభు మొన్నొచ్చిన మతం అండి. ఈ నక్షత్రం ఎప్పుడో ఉంది, ఇది మొన్నొచ్చింది కాదు, యుగములకు పూర్వమే. అయితే పిల్లారా, ఇక్కడ పోల్చుకుంటే మనం కూడా మనుషులము, ఆయన చేసిన బిడ్డలము,
ఆ నక్షత్రాలను మనం కూడా. కానీ ఈ నక్షత్రంతో పోటీ కాదు. ఈ నక్షత్రము పెద్ద నక్షత్రము, లోకాన్ని వెలిగించేది. కానీ ఈ భూలోకంలో ఉండే మనము స్త్రీలు, పురుషులు, పిల్లలు, అన్ని దేశాలు, అన్ని 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 దేశాల్లో ప్రజలందరూ చూడండి ఎలాంటి వారు. ఒకసారి చూడండి, యోగ గ్రంథంలో 25వ అధ్యాయంలో 5-6 వచనాలు చదవండి. యోగ గ్రంథము 25వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రాలు పవిత్రమైనవి కావు, అవి నిశ్చయముగా మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. మనుష్యులు నక్షత్రాలుగా పోలుస్తున్నాడు దేవుడి. ఆయన దృష్టికి సూర్యుడు కాంతి గలవాడు కాడు, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, ఆయన దృష్టికి నక్షత్రములు కాంతి గలవి కావు. ఆ కింద చెప్తాడు, అలాగనే మనుషులందరూ ఆయన దృష్టికి పాపులే కదా. ఈ భూలోకంలో ఉండే మనుషులందరూ నక్షత్రాలే కానీ వెలుగు లేని నక్షత్రాలు, ప్రకాశం లేని నక్షత్రాలు, పాపం అనేటటువంటి బురదతో కమ్మివేయబడిన నక్షత్రాలు, వెలుగు లేకుండా. కాబట్టి ఒకప్పుడు మనం కూడా ఈ నక్షత్రాల్లో చేరిన వాళ్ళమే. ప్రభు నిన్ను రక్షించక ముందు, నువ్వు ప్రభు దగ్గర రాకముందు ఈ లోక మనుషులు నక్షత్రాల్లో వెలుగులేని నక్షత్రాలు, పాపం అనే బురద కమ్మేసినటువంటి నక్షత్రాలు. మనుషులు ప్రతి ఒక్కరూ ఆయన దృష్టి నక్షత్రాల్లో కూడా అని నక్షత్రాలు ఆయన దృష్టికి నక్షత్రాలు పవిత్రమైనవి కాదు. నక్షత్రాలు పవిత్రమైన అనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టికి ఈ నక్షత్రాలు పవిత్రమైనవి కాదు. మనుషులమైన మనము ఆయన దృష్టికి పవిత్రం కాదు. అందరూ పాపులే. కూడా పాపే, మనం అందరం పాపులమే. పాపము లేనివాడు భూలోకములో ఒక్కడైనాను లేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రాలు పవిత్రమైనవి కాదు. దేవుని దృష్టికి, మన దృష్టికి పవిత్రమైనవి, కానీ దేవుని దృష్టికి మాత్రము సూర్యుడు పవిత్రం కాదు, చంద్రుడు పవిత్రం కాదు, నక్షత్రాలు కూడా పవిత్రము కాదు. అలాగే మానవులైన మనము ఏ మంచి లేని వాళ్ళము, ఏ నీతి లేని వాళ్ళము, అక్రమములతో, అన్యాయములతో, పాపపు ఆలోచనలతో, పాపపు తలంపులతో, దొంగతనములు, వ్యభిచారములు, మోసములు, త్రాగుబోతనము, ఈర్ష, ద్వేషము, కపటము, వైరము, ఎన్నెన్నో చెడు గుణాలతో ఉన్నటువంటి మనుషుడు పవిత్రము కాదు ఆయన దృష్టికి. ఎవరి దృష్టికి? ఆ వెలుగు దృష్టికి. నక్షత్రం ఊహించిందే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఒక్కడే పవిత్రుడు, ఆయనలో ఏ పాపము లేదు. మరి ఎంత చెప్పాడు, ఇది నాకు ఎలా దొరుకును, నేను ఎలా కంటాను బిడ్డని, పురుషుడు ఎరుగును దాని అంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకును, దేవుని శక్తి నిన్ను ఆవరించును. ఆ మహిమల శక్తి, పవిత్రమైన శక్తి దేవుడు. ఆయన దృష్టికి ఎవరు పవిత్రం కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆవరించినప్పుడు ఆమె గర్భవతి కుమారుడు కనింది. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై. ఈ శిశువు ఎవరంట? పరిశుద్ధుడు. యెషయా చెప్పాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానమునకు అధిపతి. ఈ శిశువు, ఈ నక్షత్రము సమాధానమునకు అధిపతి. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు, ఆలోచనలు ఎన్నెన్నో ఈ నక్షత్రంలో ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ నక్షత్రపు వెలుగు వల్లనే పవిత్రం కాని మానవులందరూ ఇప్పుడు ఆయన పుట్టుక వల్ల, ఆయన శిలువలో మరణించటం వల్ల, ఆ మరణాన్ని నమ్ముట వల్ల మనకందరికీ కన్నేసినటువంటి పాపపు బురద
కడగబడి ఆ నక్షత్రపు వెలుగులో మన యొక్క మస్కంతా తుడిచివేయబడి మనము కూడా ఆయనతో పాటు ప్రకాశిస్తున్న నక్షత్రాలుగా మారిపోయినాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము పాపపు పవిత్రము కాని నక్షత్రాల నుంచి, అంటే ఈ లోకంలో మనుషులందరూ పవిత్రం కాని నక్షత్రాలు, ఈ పవిత్రం కాని నక్షత్రాల నుంచి మన వాళ్ళు ఈ నక్షత్రం ఏం చేసినట్టే మన కొరకు ఉదయించి మనల్ని పవిత్రులుగా చేయడానికి మన కోసం కలువరిలో మరణించినాడు, రక్తం కార్చాడు. ఆ రక్తము ప్రోక్షణతో మనమందరము పరిశుద్ధులమైనాము. ఇప్పుడు పరిశుద్ధ నక్షత్రాలము, మలినముగా ఆ పవిత్రము కాని నక్షత్రాలు కాదు. ఇప్పుడు ఆయన రక్తములో కడగబడిన పవిత్రమైన నక్షత్రాలు మనమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 11, 12, 17 వచ్చిన చదవండి. సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి ఎదుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. మరియు సున్నతి గలవారికి తండ్రి ఎదుటకు, అనగా సున్నతి మాత్రమే పొందిన వాడు కాకుండా మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన యొక్క విశ్వాసం యొక్క నడుచుకునే వారికి తండ్రి ఎదుటకు అతడు. అబ్రహాము తండ్రి. ఎవరు తండ్రి? విశ్వాసులకు తండ్రి. మొట్టమొదట దేవుని యందు విశ్వాసం ఉంచింది ఎవరంట? ఇదిగో అబ్రహాము. ఈ అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీలాగనే నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నీ ద్వారాగా నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళని నీ కుమారులుగా చేస్తాను. అబ్రహాము సంతానం లేనప్పుడు ఏం చెప్పాడంట దేవుడు? ఏం చెప్పాడు? అబ్రహాము 22 అధ్యాయం చూడండి. 22 అధ్యాయము ఆదికాండము, ఇప్పుడు 17 వచ్చింది చదవండి. ఆదికాండము 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుకరేణుల వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. అబ్రహాము చెప్పాడు ఈ మాట దేవుడు. నీ సంతానాన్ని ఎట్లాగట? ఆకాశపు నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టు. అబ్రహాంకి అప్పుడు 100 సంవత్సరాలు. నీకు నీ బహుమానం ఎక్కువ వద్దని దేవుడు మన రాజ్యం చదువు, నీ బహుమానం ఎక్కువ వద్దని చెప్పినప్పుడు అబ్రహాం అన్నాడు దేవుడితో, నువ్వు ఏమిచ్చినా ఏ బహుమానం ఇచ్చినా నాకు ఎవరు ఉండాలి అనుభవించడానికి? కుమారుడు లేడు కదా, నా పని వాళ్ళలో అక్కడ నా ఆస్తి తీసుకుంటాడని చెప్పాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, చేయబట్టుకొని గుడారంలో నుంచి బయటకు తీసుకొచ్చి ఆకాశం తప్పి చూడమన్నాడు. ఆకాశం చూసి ఈ నక్షత్రాలు లెక్కబెట్టు, నీ చేతనైతే లెక్కబెట్టు. ఈ నక్షత్రాలను లెక్క పెట్టలేవు, నీ సంతానాన్ని ఎవరు లెక్క పెట్టలేరు. ఇసుక రేణువులు సముద్రం దగ్గర ఉంటాయి, ఇసుకను లెక్క పెట్టమన్నాడు. ఇసుకను లెక్కించే మనుషుడే లేడు, లెక్క రావు. అట్టనే నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల నేను చేస్తాను, ఆకాశ నక్షత్రాలాగా చేస్తా అన్నాడు అబ్రహాం సంతానాన్ని. ఆ అబ్రహాము దేవుడిని నమ్మెను, నీతిగా ఎంచబడింది. అబ్రహాము వలె యేసు క్రీస్తును నమ్మిన మనమందరం కూడా ఆయన బిడ్డలుగా నక్షత్రాలను, ఏ నక్షత్రాలను? రక్షించబడ్డ నక్షత్రాలు. అందుబట్టి గలతీ పత్రిక చెప్పాడు 3:9 చదవండి. 3:29 గలతీ పత్రికలో 3:29 చదవండి ఈ మాట గురించి. గలతీ రాసిన పత్రిక 3:29.
మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం మీరు వారసులై ఉన్నారు. అబ్రహాముకు వారసులు అంట మనము. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాలాగా ఉండు. ఇప్పుడు చూడండి, ఆయన సంతానము లెక్కపెట్టలేదు. ఈ ప్రపంచంలో ఎంత జనాభా ఉందో, ఈ ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది 3 భాగాలు ఎవరంటే అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానం అంటే ఒకటి ముస్లింలు అంతా ఎవరు? అబ్రహాం రెండో భార్య సంతానం, గాసి సంతానం. యూదులు ఎవరు? శారమ సంతానం. ఈనాడు క్రైస్తవులు ఎవరు? ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ. క్రీస్తుని బట్టి మనమందరం అబ్రహాము సంతానం. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది యూదులు ఉన్నారు, ఎంతమంది ముస్లింలు ఉన్నారు? ఈ ప్రపంచ జనాభాలో 3 భాగాలు అబ్రహాం సంతానమే. దేవుడు ఆనాడు వచ్చిన వాగ్దానము ఈనాడు మనం పరిశీలించుకుంటే అబ్రహాం సంతానము లెక్కలేనంత సంతానం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పక్షంలో అబ్రహాము లాగానే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు కూడా వెలుగుతున్న నక్షత్రాన్ని, పవిత్రం కాని నక్షత్రం కాదు. యేసు నమ్ముకోకపోతే పవిత్రమకారి నక్షత్రాన్ని. యేసు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు పవిత్రమైన నక్షత్రాన్ని. ఈ నక్షత్రం పనియండి, పవిత్ర నక్షత్రాలు పనియండి. చూడండి, యోబు గ్రంథంలోనే 38:7 చదవండి. 38:7 యోబు గ్రంథంలో 38:7 ఉదయ నక్షత్రాలు ఇక్కడ బాగేనండి. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? భూమికి పునాది వేయని చెప్తాడు ఇక్కడ యోబు. ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఈ భూమికి ఎలా పునాది వేసాను, దాని పాలు ఎలా తీసాను, దాని స్తంభాలు ఎలా నిలిపాను, నీకేమైనా అర్థమవుతుందా? అక్కడ అంటారు ఉదయ నక్షత్రములు కూడి ఏకముగా పాడినప్పుడు. నక్షత్రాలు ఏం చేయాలంట? ఏమ్మా నక్షత్రాలాగా ప్రభు నన్ను రక్షించిన నక్షత్రాలాగా మీరేం చేయాలా? పాటలు పాడాలా? పాటలు పాడడానికి ఎప్పుడో ఆలస్యం వస్తే కాదు. ఈ నక్షత్రాలు పని చెప్తున్నాడు అక్కడ. వెలిగించబడిన నక్షత్రాలు ఏం చేయాలంట? పాటలు పాడాలా, జయధ్వనులు చేయాలా, వాయిద్యాలు వాయించాలా. వాయిద్యాలు వాయించే పిల్లలు ఇప్పుడు వస్తారు మీరు. ఇదిగో ఆయన ఆరాధించే సమయానికి ఈ నక్షత్రాలన్నీ ముందు రక్షించబడిన నక్షత్రాలు. యాకోబులో యేసు నక్షత్రం ఉదయించింది. ఆయన బట్టి, ఆయన రక్తాన్ని బట్టి మనల్ని పవిత్రమైన ప్రజలుగా, నక్షత్రాలాగా, అబ్రహాం సంతానంగా ప్రభు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మన పని ఏంటంటే ఉదయ నక్షత్రాలు ఆనాడు ప్రభు భూమికి పునాది చేసినప్పుడు పాటలు పాడినట్టే మనం దేవునికి, నిజ దేవునికి, మన కోసం పుట్టిన వారికి మనం ఎంతగానో క్రిస్మస్ అనగా క్రీస్తు జయంతి, జనులకు పూబంతి బంతి, జనులకు పూబంతి, యూదా దేశపు బెత్లెహేములో వెలసినది బంతి, బంతి వెలసినది బంతి, పల్లగనేదే లోకమంతయు కొలువులు తీరినది బంతి. ఈ యేసుక్రీస్తు లోకమంతా కొలువు తీరిపోయింది. ఇప్పుడు సంఘం ఈ ఉదయ నక్షత్రాలు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణాల్లో, ప్రతి దేశంలో, ఖండాలలో వ్యాపించిపోయినాయి. యేసు రక్షించుకున్న ప్రజలు, సంఘాలు. ఈ సంఘాలతో ఎన్ని పాటలు రచించుకున్నారు? కోటాను కోట్ల పాటలు రచించారు భక్తులు. కోటాను కోట్ల మంది పాటలు పాడుతున్నారు. అయినా కూడా ఇంకా ఎన్నో ప్రభుత్వ ఎన్ని పాటలు రాయాలనో, ఎన్ని కీర్తనలు పాడాలనో, ఎన్ని జయధ్వనులు చేయాలనో. ఈ జయధ్వనులు చేయడానికి, ఈ పాటలు పాడడానికి ఈ నక్షత్రాలు ఏర్పరుస్తున్నారు. మీరంతా స్టార్, సూపర్ స్టార్ అంటారే, వాళ్ళు ఎవరో కాదు సూపర్ స్టార్లు. వాళ్ళు మనుషులు పెట్టి పేర్లే.
ఈయన సూపర్ స్టారు, ఈయన మెగాస్టారు. ఈ మెగాస్టార్ సూపర్ స్టార్ కాదు, దేవుని చేత ఏర్పరచుకున్న అత్యధిక సూపర్ స్టార్ మీరే. దేవుని కీర్తించే బిడ్డలే, దేవుని నమ్ముకున్న బిడ్డలే, దేవునికి పాటలు పాడే బిడ్డలు. నువ్వు పాటలు ఇప్పుడు కదా అనకూడదు. సమయం వచ్చినప్పుడు మనుషులున్నా లేకపోయినా ఉత్సాహంగా సంతోషంగా నేను రక్షించిన దేవునికి పాట పాడి దేవుని నామాన్ని గణపరిచేటటువంటి స్థితి నీకు ఇచ్చినాడు. నువ్వు పాడాలి, సిగ్గుపడకూడదు. మైక్ లేదనకూడదు. మైక్ ఉంటే పాట పొందండి, మైక్ లేకపోతే గమ్ముగా ఉన్నాడు. ఇందువరకు కాదు, మైక్ను బట్టి ఉద్యోగం కాదు మంది. యేసుక్రీస్తు నమ్ముకున్నట్టు బట్టి ప్రభు నిన్ను ఏర్పరచుకొని తనకు పాటలు పాడమని నేను ఏర్పరచుకున్నాడు. నువ్వు పాడు. పాటలు పాడి నక్షత్రం ఒకటి. రెండవది న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో వచ్చిన న్యాయాధిపతుల గ్రంథము 5:20. ఈ నక్షత్రం ఏంటో చూడండి. నక్షత్రాలు ఆకాశంలో యుద్ధం చేసినాయంట. నక్షత్రములు తమ మార్గములో నుండి నక్షత్రాలు ఆకాశం యుద్ధం చేసినాయంట. ఈ గ్రంథంలో ఏ గ్రంథం ఇది? న్యాయాధిపతుల గ్రంథంలో. యాబీను సిస్సెరా అనే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెడితే, వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళకి న్యాయాధిపతికి ఇచ్చాడు. దెబోరా, బారాకు. దెబోరా అనే స్త్రీని, బారాకు అనే పురుషుని ఏర్పరచుకొని ఇశ్రాయేలు శ్రమలలో వాళ్ళు పెట్టే ఫిలిస్తీన్ చేతుల నుంచి విడిపించడానికి, వాళ్ళతో యుద్ధం చేయడానికి ఈయన 10,000 మంది సైన్యంతో వెళ్ళాడు. 10,000 మంది సైన్యంతో ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువైనటువంటి ఆ రాజుల యొక్క సైన్యాన్ని ఓడించారంట. అక్కడ నుండి ఆకాశంలో వచ్చే నక్షత్రాలు యుద్ధం చేసినాయంట. ఎక్కడైనా చేస్తాయా ఆకాశ నక్షత్ర యుద్ధాలు? మీరు ఎప్పుడు విన్నారా? ఆకాశంలో వచ్చే నక్షత్రాలు వదిలేస్తాయి, మబ్బుస్తే కమి చేపట్టేసుకోవాలి. ఈ నక్షత్రాలు ఆటగాడు ఆకాశం నుంచి యుద్ధం చేసినాయంట. అంటే ఏంటి? ఆకాశం నుంచి నక్షత్రాలు యుద్ధం చేసిన నక్షత్రాలు ఏంటి? యుద్ధం అంటే పోరాటం. ప్రార్థనలో పోరాడే విశ్వాసులు. యాకోబు దేవునితో పోరాడాడు. ఎప్పుడు? ప్రార్థనతో. ఎఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు. పౌలు భక్తుడు సంఘాల కొరకు ప్రార్థనతో పోరాడుతున్నాడు. మన పోరాటము శరీరంతో కాదు. మీ పోరాటము శరీరంతో కాదు. ఏమిటంటే అంధకార సంబంధమైన లోకనాథులతో, వాయుమండల సంబంధి అయిన సాతానుతో మీరు పోరాడుతున్నారు. ఆ యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం ఏంటంటే ప్రార్థనతో యుద్ధం చేయడం. ప్రభావ మాకు జయం రావాలంటే, మా కుటుంబాలు బాగుపడాలంటే, నేను ఇంకా సంపూర్ణంగా విశ్వాసంగా రావాలంటే, నేను నీ యొక్క కృప పొందుకోవాలంటే, నీ ఆత్మ పొందుకోవాలంటే, నీ ఉద్యోగం పొందుకోవాలంటే, వివాహం పొందుకోవాలంటే, ప్రభావ నాకు తక్కువైనదంతా నేను పొందుకోవాలంటే, నాకు ప్రార్థన పోరాటము. శోధన కాకుండా ఉండాలంటే పోరాటము. ఏ పోరాటము? మెలకువతో కలిగిన ప్రార్థన పోరాటం. దేవునితో పెనుగులాడే పోరాటము. ఆకాశం నుంచి నక్షత్రాలు. ఈ యుద్ధంలో నక్షత్రాలకు విజయము. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి విజయమే. ప్రార్థన లేకపోతే నీకు విజయం లేదు, అంతే. ఈ నక్షత్రాలు యుద్ధం చేస్తున్నాయి. ఒకటి, పవిత్రం కాని నక్షత్రాలని పవిత్రంగా చేశాడు. రెండవది, ఆకాశ నక్షత్రాల్లాగా మనల్ని పాటలు పాడి దేవుని ఆరాధించే, జయజనంతో ఆరాధించే నక్షత్రాలుగా ప్రభు సిద్ధపడమంటున్నాడు. మూడవది, ఆయన నామంలో పెరుగులాడి పోరాడి దేవుని, యాకోబు చెప్పినట్టుగా, యాకోబు నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినావు కాబట్టి నీ పేరు ఇక యాకోబు కాదు, ఇశ్రాయేలే. పోరాడి గెలవండి. మీ ప్రార్థన జీవితంలో మీకు విజయం.
ప్రార్థన లేకపోతే మీకు ఏంటి జరగదు. మీరు ఎంత ప్రార్థన పరులైతే అన్ని విజయాలు చూస్తారు మీరు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా ప్రార్థన పోరాడే నక్షత్రాలు, ప్రార్థనలో పోరాడే నక్షత్రాలకు మనం ఉండాలి. ఇంకా 148 కీర్తన 3వ వచనం, 142 3వ వచనం, 148 కీర్తన. సూర్యచంద్రులారా ఆయన స్తుతించండి, కాంతిగల నక్షత్రాలారా మీరందరూ ఆయన. నువ్వు చిన్నప్పుడు పాడు. కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా ఆకాశ జలమా విరిగిమమ అగ్ని తుఫాను ప్రశంసించుడి ప్రభావ మహిమల పరమాతని యెహోవాను స్తుతించుడి. ఈ నక్షత్రాలు స్తుతించే నక్షత్రాలు. సూర్యుడా స్తుతించు, చంద్రుడా స్తుతించు, కాంతిగల నక్షత్రాలారా యెహోవాను స్తుతించండి. మిమ్మల్ని చేసిన దేవుని స్తుతించండి, మిమ్మల్ని రక్షించిన ప్రభువుని స్తుతించండి. మీ నాలుకలతో, మీ పెదవులతో హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించండి. నువ్వు ఆ స్టార్, అప్పుడు సూపర్ స్టార్ దేవుడి. కాబట్టి నిన్ను రక్షించి వెలుగు స్టార్గా నేను చేశాడు, పాటలు పాడే స్టార్గా నేను చేశాడు, ఇప్పుడు ప్రార్థన చేసే స్టార్గా చేశాడు. ఇప్పుడు దేవుడి నామాన్ని గణపరిచి స్తుతించేటట్టుగా సూపర్ స్టార్గా నేను చేశాడు. ఇంకా ఏమేమి చేశాడో చూడండి. ఈ నక్షత్రము ఆకాశములో ఉదయించి ఏం చేసిందంటమా? ఈ నక్షత్రము ఆకాశములో ఉదయించి దారి చూపాడు. ఎక్కడ దారి చూపించింది నక్షత్రము? యేసుక్రీస్తు వాడు దారి తప్పిపోయారు కదా. ఎరుసలేముకు అక్కడ రాజులు అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసాము. వాడు నాయన నాకంటే రాజు పుట్టాడని చెప్పేసి కప్పడంతో ఇతడు అన్న ధర్మశాస్త్ర గ్రంథం రచించి పరిశీలించాడు లేఖనాలు. యూదాదేశ బెత్లెహేములో యేసుక్రీస్తు పుడతాడు, యూదుల రాజు పుడతాడని చెప్పిన వాక్యం ఉంది. కాబట్టి జ్ఞానులారా, మీరు బెత్లెహేముకి పోయి అక్కడ యూదుల రాజుగా మీ జ్ఞానవర్తిని పూజించి మళ్ళీ వచ్చి నాకు చెప్పండి, నేను కూడా పూజిస్తాను. పూజించడానికి కాదు, అని చెప్పడానికి. ఈ కోటలో పోయినప్పుడు ఆ నక్షత్రం వాడు దారి చూపించరా. మళ్ళీ కోట నుంచి బయటకు వచ్చిన తర్వాత వాక్యం ఉంది, మళ్ళా వారికి దారి చూపాను. దారి చూపించే నక్షత్రాలు ఎవరికి? క్రీస్తు దగ్గరకు నడిపించేటట్టు, అనేక మంది ప్రజలని క్రీస్తుని చూసేటందుకు, క్రీస్తును పొందుకునేటందుకు, క్రీస్తును పూజించేటందుకు. నీవు ఒక్కడిదానే కాదు, నువ్వు ఒక్కడే కాదు, అనేకుల్ని ప్రభు దగ్గరకు నడిపించి దారి చూపించే ఒక స్థానం. నేను స్తోత్రం వెళ్ళలేదు. నేను నడుచుకున్న వేళ వాళ్ళ చనిపోయాగా వాళ్ళు తెలుసుకోవచ్చు కదా. నేను గుడికి పోతుంటే ఏంటి రోజు బదిలాడి పిచ్చేవాడిని. వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కదా, బుద్ధి జ్ఞానం లేదా? దేవుడు కాదు ఆదివారం పోయేసాను తెలీదా? నేను తీసుకొచ్చేది వాళ్ళు అంటారు. కాబట్టి నిష్ఠూరంగా మాట్లాడుతూ మీరు నక్షత్రం చూడండి, దారి తప్పిపోయినారు. మళ్ళా వస్తే ఆ నక్షత్రం మళ్ళా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి దారి చూపిస్తామని. అంటే ప్రభు దగ్గర రండి, ప్రభుని చూడండి, ఆరాధనకు రండి, ఆరాధన చేయండి, గుడి పోదాం రండి. మీరు ఒక్కరినొకరు పిలుచుకోరు, ఆరాధన పిలుచుకోరు. క్రీస్తుకి పోవడం రా, చర్చికి పోవడం రా, అక్కడ పాటలు పాడడం రా, వాక్యం రా అని మీరు ఇలా దారి చెప్పిన వాడిని ఏం చేయాలట? మనల్ని దారి చూపించే నక్షత్రాలు మనం క్రీస్తు దగ్గరికి, మందిరానికి నడిపించే చాలా నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ మనకు సమయం పడుతుంది. ఒకే ఒక్క నక్షత్రం ఉంది, ఆ నక్షత్రాన్ని చూద్దాము. చూడండి, ఈ నక్షత్రం ఏంటంటే నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రాలను
నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ అంటాడు ఈ కీర్తనకారుడు, ప్రభువా నువ్వు చేసిన ఆకాశము, నువ్వు చేసిన సూర్యచంద్ర నక్షత్రాలను ఇవన్నింటినీ పోల్చుకుంటే ఈ మనుషులు ఏ పాటి వాడు అమ్మా. భూమి కొన్ని వేల చదరపు లక్షల చదరపు అంత వయసు భూమి. ఈ భూమి కంటే చంద్రుడు ఇంకా పెద్దవాడు. ఈ చంద్రుడి కంటే ఇంకా 10 రెట్లు పెద్దవాడు సూర్యుడు. సూర్యుని కంటే ఇంకా 10 రెట్లు పెద్దవి, లక్షల రెట్లు పెద్ద ఏమిటంట నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రం మన రాత్రులు ఇంత కనబడుతుంది. ఈ నక్షత్రాల వయసాలు ఏం తెలిసిన ఈ భూలోకం కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్ద అనమాట. భూలోకమే పెద్దది. ఇట్లాంటి భూలోకాలు కొన్ని లక్షలు అయితేనే ఒక నక్షత్రం అవుతుంది. అంత పెద్ద నక్షత్రం. ఇక్కడ అంటాడు ఆ భక్తుడు, నువ్వు కలగజేసిన సూర్యచంద్ర నక్షత్రాలని నేను కలపోసుకుంటే మానవుని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు వాడు ఏ పాటి వాడు. మనం ఎంత అసలు ఆ సూర్యచంద్ర నక్షత్రాలతో పోల్చుకుంటే కంటికి కనబడని సూక్ష్మజీవులు ఉంటాయి మైక్రోస్కోప్ చూసి అట్టా మనం కంటికి కూడా కనబడం దేవునికి. మన యొక్క ఆకారము, మన యొక్క ఎత్తు, మన లావు, మన పొడుగు చూస్తే నక్షత్రంతో పోల్చుకుంటే ఒక్కొక్క నక్షత్రం మనం పోల్చుకుంటే మనం ఏ పార్టీ వాడతాం అసలు చోదులు కూడా రావడం సంగతి చోది మన దేవుని దృష్టికి మనం ఎంత అల్పమో చూడండి. కనబడని రేణువు లాంటి మనం కనబడం అసలు. అటువంటి వాళ్ళని దేవుడు మనం లక్ష్య పెట్టాడు. అంటే నక్షత్రాలు, ఇంత గొప్ప నక్షత్రాలు తాను చేసిన సృష్టికర్త ప్రకారంగా నడుచుకుంటున్నాయి అంతే. నక్షత్రాల ఉదయించమంటే రాత్రులు ఉదయిస్తాయి. నక్షత్రాలారా మబ్బు గమ్ముందా మీరు ఉదయించొద్దంటే అది గమ్ము అయిపోతాయి. అంటే ఈ సృష్టి యావత్తు, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దేవునికి లోబడి పనిచేస్తున్నాయి. ఆయన ఉదయించమంటే ఉదయిస్తాయి, ఆయన ఉదయించొద్దంటే గమ్ము అయిపోతాయి. అంటే ఆ సృష్టి యావత్తు, ఆ నక్షత్రాలు విధేయత లోబడుతున్నాయి. ఇక్కడ అంటాడు మనుషులు నీకు లోబడటం లేదు. ఎందుకు అంత ఇసుక రేణువు కంటే కూడా ఇంకా కనబడిన రేణువు లాంటి మనుషులు దేవుడు లక్ష్య పెట్టడానికి మనం అర్హులు కాదు. కానీ అయితే మనం తగ్గించుకొని మనం దేవుని ప్రేమించాలని ఈ నక్షత్రాలను తెలియకొస్తాం. నక్షత్రాలు దేవుని మాట విన్నట్టే, సూర్యచంద్రుడు దేవుని మాట విన్నట్టే నా చేతి పని అయిన నా బిడ్డలారా నాకు భయపడి నాకు లోపడండి, నాకు విధేయులు కండి. నేను అప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంటాక తనకు విధేయులైన వారిని, తనకు భయపడే వారిని, తనకు శ్రద్ధాభక్తులు గల వారిని. ఈ క్రిస్మస్ మన సందేశం ఏంటంటే నీవు ఆయన భయపడుతూ ఆయన దృష్టికి తగ్గించుకుంటూ ఆయన్ని గణపరుస్తున్నట్లయితే దేవుడు నీకు ఇమ్మానుయేలు తోడు. నీకు ఎల్లప్పుడూ ప్రతి రాత్రి ప్రతి పగలు నీకు తోడే.